హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్లోని ఫస్ట్ లెసన్ మన ఆహారంలో నుంచి టాపిక్స్ నేర్చుకుందాం. అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసాకృతులున్న పదార్థంతో కలిపి తినాలి. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. చికోరీ జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర మొక్కలలో ఆకులను, గోబీ, కాలీఫ్లవర్ మొక్కలలో పువ్వును, టమాటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల పంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం. వీటినే సుగంధ ద్రవ్యాలు అంటాం. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదాం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. వీటిని డ్రై ఫ్రూట్స్, ఎండిన పండ్లు అంటాం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణాల్లో లభించవు. అందుకే ఇవి చాలా ఖరీదైనవి. బఠానీలలో మాంసాకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. రైతులు వివిధ రకాల పంటలు పండించినప్పటికీ మనం సాధారణంగా బియ్యాన్ని ఆహారంగా ఉపయోగిస్తాం. ఎన్నో రకాల ఆహార పదార్థాలు బియ్యంతో తయారవుతాయి. బియ్యాన్ని రవ్వగా, పిండిగా ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. గోధుమలతో కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. కానీ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీ లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. ఆహారం తయారు చేసే పద్ధతులు. ఆహారం తయారు చేయడం ఒక ముఖ్యమైన కళ. ఇది జీవితానికి ఎంతో ముఖ్యమైనది. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అన్నం వండడానికి బియ్యం ఉడికిస్తారు, ఇడ్లీ కూడా ఉడికిస్తారు. ఇడ్లీ తయారు చేయడానికి మినప్పిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి తరువాత ఆవిరి మీద ఉడికిస్తారు. నూనెలో వేయించి బంగాళదుంప చిప్స్ తయారు చేస్తారు. ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని వినియోగించవచ్చును. కొన్ని ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. కూరగాయలు, మాంసం కూడా ఎండబెట్టి పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఏం చేస్తారు? ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి వాటికి పొగబెట్టే దృశ్యాలు సర్వసాధారణం. పొగబెట్టే విధానం అంటే తంపట వేయడం. చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. మనం ఏం నేర్చుకున్నాం? మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. ఆహారం వండడానికి మనకు ఎన్నో రకాల వంట దినుసులు అవసరమవుతాయి. ఆహారపు రుచి అందులో ఉపయోగించిన వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. మొక్కలలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పూలను ఆహారంగా ఉపయోగిస్తాం. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు.
నిల్వ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇవి ఫస్ట్ లెసన్ మన ఆహారంలోంచి పాయింట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ నుంచి మరికొన్ని పాయింట్స్ నేర్చుకుందాం.